నేను ఎప్పుడు ఊరికొచ్చినా ఈ ఆకుకూరతో చేసే రోటి పచ్చడి మాత్రం ఖచ్చితంగా నేను ఒక్కసారైనా తింటానన్నమాట. అమ్మ చాలా బాగా చేస్తారు. దీంతో రోటి పచ్చడి చేసుకుందాం ఇప్పుడు. ఇది చిలుకూర అంటారనమాట. బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మీ స్పైసీ లెవెల్‌కి తగ్గట్టుగా తీసుకొని బాగా ఆయిల్‌లో మగ్గనివ్వండి. తర్వాత ఒక ఇంచు చెక్క, 2 లవంగాలు తీసుకొని అది కూడా నూనెలో బాగా వేయించుకోండి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ తీసుకోండి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అండ్ ఒకటి టమోటా తీసుకొని బాగా మగ్గించుకోవాలి. అదే కడాయిలోనే మనం వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంటుంది కదా, చిల్లుకూర, దాన్ని వేసి బాగా మగ్గనివ్వండి. బాగా మెత్తగా అందులోనే మగ్గిపోతుందన్నమాట. మనం రోట్లో ఒక 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 చిన్న ముక్క కొబ్బరి తీసుకొని, ఎండు కొబ్బరి బాగా దంచుకోండి. మనం వేయించి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటో, కొంచెం ఉప్పు, కొంచెం వెల్లుల్లి, అవన్నీ వేసుకుని కొంచెం అలా దంచుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టేసుకోండి. సైడ్కి మనం మగ్గించిన ఆకుకూర ఉంటుంది కదా, అది కూడా అంతా రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. కచ్చాపచ్చాగా దంచుకోండి, మరీ నున్నగా కాకుండా దంచుకోండి. ఇప్పుడు చూడు, చింతపండు వేసుకుంటున్నాను. అలా అన్నీ వేసేసుకొని దంచుకోవడమే. ఏం పోపు కూడా పెట్టనవసరం లేదన్నమాట. చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ హెల్తీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.